Women demand mobile phones, but they're not demanding toilets. ఇది మన భారతదేశపు ఒరిజినల్ విశ్వరూపం. ఇంతటి అందమైన సంస్కృతిని, అపారమైన వారసత్వ సంపదను కాపాడుకోవాలా వద్దా? సుందరమైన పరిశుభ్రమైన భారతదేశాన్ని ఆవిష్కరించుకోవాలా వద్దా అంటూ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్ల కొద్దీ కరెన్సీ కుమ్మరిస్తోంది. జనంలో అవగాహన కోసం పరితపిస్తోంది. एक तरफ कोई देश की इज्जत के लिए जान दे रहा है, तो दूसरी तरफ कोई देश की इज्जत को नीलाम कर रहा है. एक तरफ कोई हमारी संस्कृति की परवरिश कर रहा है, तो दूसरी तरफ कोई उस संस्कृति का अपमान कर रहा है. एक तरफ कोई इस देश के नाम पर कालिख लगा रहा है, तो दूसरी तरफ कोई मेहनत और ईमानदारी से उसी नाम को संवार रहा है. అయినా మనం మారిపోయామా? ఏది శుద్ధం, ఏది అశుద్ధం వేరు చేసి చూసుకునే విచక్షణ మనలో కనిపిస్తోందా? సులభంగా అర్థమవ్వడానికి మాస్ డైలాగులుండే ఒక్కనొక్క సినిమా భాషలో చెప్పుకుందాం. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని పోయించడానికి వచ్చా. బీప్ సౌండ్ కింద పడి చచ్చిపోయిన ఆ రెండక్షరాల మురికి మాటను ఉచ్చరించడానికి కూడా మన సెన్సార్ బోర్డ్ మనల్ని అనుమతించలేదు. మరి మన పరిసరాల మీద మనం ఎంత మేర అక్కర చూపిస్తున్నాం? ఇచ్చట ఉచ్చలు పొయ్యరాదు అని రాసుకున్న గోడలు ఒక్క మన ఇండియాలో మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? తరాలు మారినా ఈ మరకలైతే మాసిపోవు. మొన్న మన మంత్రి గారు వాపోయింది కూడా ఈ సమస్య గురించే. ఓపెన్ డెఫెకేషన్, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన ఇజ్జత్ కా సవాల్. ఇండియాలో 60% కుటుంబాలకు మరుగుదొడ్డి వసతి లేదు. మొత్తం 2,50,000 గ్రామ పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన కనిపించని నిర్మలమైన గ్రామాలు కనీసం 10% అయినా లేవంటే అక్కడ సిగ్గుతో చచ్చిపోవాల్సింది ప్రజలు, ప్రభుత్వం రెండు. బహిర్భూమికి వెళ్లే దౌర్భాగ్యం లేని రాష్ట్రాలు దేశంలో రెండే రెండు, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. ఒక మేలు రకం మరుగుదొడ్డి నిర్మించాలంటే దాదాపు 8,000 ఖర్చు అవుతుంది. ఇది సర్కార్ చెప్పిన లెక్క. అడిగి వినకపోతే అలిగి మరీ ప్రభుత్వాల చేత టాయిలెట్లు కట్టించుకుని అక్కడి జనం సక్సెస్ కొట్టేశారు. ఇప్పుడు సుఖంగా శుభ్రంగా బతికేస్తున్నారు కూడా. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి? ఊరికేదైనా మంచి చేద్దామని ఉవ్విళ్ళూరే ఎందరో పొలిటీషియన్లు అక్కడి జనం కోరుకునే కోర్కెలకు జడుచుకుని పారిపోయే దృశ్యాలే కనిపిస్తాయి. సినిమాలు, సిమెంట్ రోడ్లు, ఇంకా ముందుకెళ్తే చేతికో మొబైల్ ఫోన్. మౌలిక సదుపాయాల గురించి ఎక్కడా ఎవ్వరూ ఏడవడం లేదు. సురక్షిత మంచినీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి తాగి బతికేస్తామన్న నిర్లక్ష్యం, నిర్లజ్జ. అయినా తప్పంతా వాళ్ళదే అనుకున్న పొరపాటే. కొత్త కొత్త అవసరాలు వచ్చి బతుకుని ఆధునికంగా మార్చేస్తాం రమ్మంటూ కన్నుగీటుతుంటే పాడుబడ్డ ఆ పాత అవసరాల గురించి మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? అందుకే మరుగుదొడ్డి కాదు, మాకు మొబైల్ ఫోనే కావాలి అనే ఘోరాతి ఘోరమైన దుస్థితికి చేరుకుంది మన రూరల్ సొసైటీ. ఇన్ని శకాలు, ఇన్ని యుగాలు, ఇన్ని నాగరికతలు మారిపోయిన తర్వాత కూడా అదే కర్మాన్ని మనమెందుకు భరించాలన్నది బాధే కావచ్చు. కానీ దాన్ని గురించి ఆలోచించడం శుద్ధ టైం వేస్ట్ అన్నదే వాళ్ళ ధ్యాస. రేపటి ఆరోగ్యం సంగతి రేపు చూసుకుందాం, ఇవాళ జబర్దస్త్గా బతికామా లేదా అన్నదే వాళ్ళ పాయింట్. ఎటు చూసినా ఇదే ధోరణి. దీన్ని ఆటవికం అనుకోవాలా లేక అమాయకత్వం అనుకోవాలా? Women demand mobile phones, but they're not demanding toilets. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్లే తీసుకుందాం. సెల్ ఫోన్ అనే చేతి పరికరం ఒకప్పుడు లగ్జరీ టూల్, ఇప్పుడు అదే జీవితం అయిపోయింది. ఫ్రెండ్తో టచ్లో ఉండాలన్నా ఫోనే కావాలి.
అమ్మా నాన్నల్ని, దూర బంధువుల్ని ఆప్యాయంగా పలకరించాలన్నా ఆ మొబైలే ఉండాలి. కనీసం గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ దగ్గర నుంచి కరెంటు బిల్లు కట్టేదాకా అన్ని అరచేతి నుంచే అర నిమిషంలో ముగించే ఆ మొబైల్ ఫోన్ కంటే జీవితావసరం ఇంకేముంటుంది? ఆధునిక మహిళ నుంచి అక్షరం ముక్కరాని మారుమూల మహిళ దాకా ఎవ్వరూ ఇక్కడ మినహాయింపు కాదు. అందరి ఆలోచన ఒకటే తీరు. ఇన్స్టెంట్ కాఫీ లాంటి వేడివేడి రుచికరమైన జీవితమే అందరికీ కావాలి. ఒక్క మొబైల్ ఫోనే కాదు, తినే తిండితో మొదలు పెడితే మాట్లాడే మాటలు, తొడుక్కునే డ్రెస్సులు దాకా అన్నింటి దగ్గర వాళ్ళ వ్యక్తిగత మనోభీష్టాలకే పెద్దపీట. చివరికి ఓటు హక్కును మార్కెట్లో పెట్టి అమ్ముకునే కుసంస్కారంలో కూడా వాళ్లకు తప్పు కనిపించదు. మాకేదనిపిస్తే అదే కరెక్ట్, ఒకళ్లతో చెప్పించుకునే దీనావస్థలో మేం లేమంటూ బల్లగుద్ది చెప్పేదాకా ట్రెండ్ మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టే అవసరాలు, అభిరుచులే వాళ్ళనిలా కరుడుగట్టేలా చేస్తున్నాయా? పాత అసౌకర్యాల పట్ల కనీస బాధ్యతను చంపేస్తున్నాయా? తప్పదు, నాణ్యాన్ని రెండు వైపులా తిప్పి చూడాల్సిందే. ఆసక్తిని రేపే క్రికెట్ మ్యాచ్ కట్టేసి దూరదర్శన్లో వచ్చే ప్రాయోజిత కార్యక్రమాన్ని చూడమంటారా ఏంటి? ఎప్పటి సుఖం అప్పుడే, ఎప్పుడు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. వ్యక్తిగత అవసరాలకే పెద్దపీట. సమాజం ఎటుపోతే మాకేంటన్న విచిత్రమైన నిర్లక్ష్యం. సమూహం గురించి పట్టించుకోవడం అంటే అదొక సామాజిక పైత్యం. దీర్ఘకాలిక ప్రయోజనాలతో మాకేంటి పని? అదంతా ప్రభుత్వాలు చేయాల్సిన డ్యూటీ. ఒక అంతర్జాతీయ స్థాయి సదస్సులో మన జయరాముడు నొచ్చుకున్నది కూడా అందుకే. మరి మన వాళ్ళ మైండ్ సెట్ మారాలి, మనుషుల్లో దూరదృష్టి పెరగాలి అంటూ ఆయనిచ్చే లెక్చర్లను మన మామూలు బుర్రలైతే భరించలేవు. తన ఘనమైన దేశంలో 70 కోట్ల మొబైల్ ఫోన్లున్నందుకు గర్వపడిపోతారా? మరుగుదొడ్లే లేని 60% ఊళ్లకు మంత్రినైనందుకు బాధపడిపోతారా అనేది ఆయనిష్టం. మనం మాత్రం ఇక్కడ నిమిత్త మాత్రులం.